హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు మీకు తెలుసు అమరావతి, విజయవాడ, గుంటూరు ట్రై సిటీస్ ఎంత బాగా అభివృద్ధి చెందుతున్నాయో. మీకు 2014 నుంచి 2026 అంటే ఇప్పటి వరకు కూడా క్యాపిటల్ రీజన్ తో సంబంధం లేకుండా, వేరే చోట ఎక్కడ డెవలప్మెంట్స్ తో సంబంధం లేకుండా డెవలప్మెంట్ అవ్వకుంటూ వచ్చిన రోడ్ ఏదంటే మనం విజయవాడ టు మచిలీపట్నం అంటే బందర్ రోడ్ చెప్పుకుంటాం. అలాంటి బందర్ రోడ్ లో ఈ రోజు ఒక అద్భుతమైన వెంచర్ తీసుకురావడం జరిగింది. ఇంత తక్కువ ప్రైస్ లో విజయవాడ దగ్గర నుంచి ఉయ్యూరు వరకు కూడా మనకి ఎక్కడ ఇంత తక్కువ ప్రైస్ లో మీకు ప్లాట్స్ అనేవి దొరకవు. గజం కేవలం 12,500గా వస్తుంది. అది కూడా సిఆర్డీఏ వెంచర్, అది కూడా 40 ఫీట్ రోడ్లు అన్ని. ఒకసారి మీరు వెంచర్ చూసుకున్నట్లయితే ఉంటుంది. అక్కడ నుంచి ఇవన్నీ ప్లాటింగ్, ప్రతి రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్డు. ఇక్కడ వరకు మనకి ఫేజ్ అనమాట. సో ఇదంతా ఫేజ్ 2. సో ఫేజ్ 2 కూడా రెడీ అవుతుంది. ఫేజ్ 1 ఆల్రెడీ మనకి ఎల్పీ నెంబర్ ఉంది. ఫేజ్ 2 ఎల్పీ నెంబర్ కూడా రాబోతుంది. ఇది వెంచర్ డీటెయిల్స్. అండ్ ప్రతి ప్లాట్ కూడా మనకి డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు. అట్లాగే పార్క్ కూడా డెవలప్ చేశారు. ఇవి వెంచర్ డీటెయిల్స్ అండి. అండ్ ఈ చుట్టుపక్కల సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి వస్తాయి. మీ అందరూ తెలుసు ఔటర్ రింగ్ రోడ్, ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫ్ అమరావతి. ఔటర్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడు పట్టాలెక్కబోతోంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రైతులతో సంప్రదింపులు చేస్తున్నారు. త్వరలోనే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా స్టార్ట్ చేస్తారు. అంటే వీలైనంత ఫాస్ట్ గా ఔటర్ రింగ్ రోడ్ పనులని పట్టాలెక్కబోతున్నాయి. ఇలాంటి టైంలో వన్స్ ఔటర్ రింగ్ రోడ్ పనులు కనుక మొదలైతే ఈ ల్యాండ్ వాల్యూ హ్యూజ్ గా ఇమీడియట్ గా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ 10 నిమిషాల దూరంలో ఉంది. అంటే ఇక్కడ నుంచి మన బందర్ హైవే 1.5 కిలోమీటర్, అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్లు మనకి ఔటర్ రింగ్ రోడ్ ఉంది. సో అలాంటి అద్భుతమైన ప్లేస్ అండి ఇది. ఇంకోటి ఏంటంటే మచిలీపట్నం పోర్టు. మీ అందరూ తెలుసు మచిలీపట్నం పోర్టు పనులు ఎంత సర్వేగంగా జరుగుతున్నాయో. సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న సౌత్ ఇండియాకే ద బిగ్గెస్ట్ పోర్ట్ గా చేయాలనుకున్న మచిలీపట్నం పోర్ట్ వరకు కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్స్ రెడీ అయిపోయినాయి. ఈ సంవత్సరం చివరిలో కానీ వచ్చే సంవత్సరం 2027 స్టార్టింగ్ లో పోర్ట్ వర్కింగ్ లోకి రాబోతుంది. అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది స్టార్ట్ కాబోతుంది. వన్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో వాటికి నియర్ బై లాజిస్టిక్స్ హబ్స్ రావాలి. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 3 లాజిస్టిక్స్ హబ్స్ డిసైడ్ చేసింది. ఒక లాజిస్టిక్ హబ్ వచ్చేప్పుడు మనకి మచిలీపట్నం, పామర్ మధ్యలో రాబోతుంది. ఇంకో 2 లాజిస్టిక్స్ హబ్స్ వచ్చి మనకి కంచెన్చర్లో రాబోతున్నాయి. ఇక్కడ రాబోతుంది. అట్ ద సేమ్ టైం ఈ లాజిస్టిక్ హబ్ వచ్చిందంటే మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కూడా ఈ చుట్టుపక్కల రాబోతున్నాయి. మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ వచ్చినంటే అసెంబ్లీ యూనిట్స్ కూడా రాబోతున్నాయి. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని ఆ పార్ట్స్ ని అసెంబ్లీ యూనిట్స్ పంపించి అసెంబ్లీ యూనిట్స్ లో అసెంబ్లీ చేసి మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్ తో ఇండియాలోకి పంపించడానికి ఇది ఒక సులభమైన మార్గం అవుతుంది. అప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా క్రియేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. కొన్ని లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ చుట్టుపక్కల జనరేట్ అవుతుంది. సో ఒక విధంగా చెప్పుకోవాలంటే చాలా వెరీ హై పొటెన్షియాలిటీ ఉన్న రోడ్ ఏదంటే మనం బందర్ రోడ్ అని క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్లాట్ కొనుక్కుంటే మీరు వీలైనంత ఫాస్ట్ గా, అంటే షార్ట్ స్పాన్ లో, అంటే 5 to 10 years టైం లోనే గజం 40,000, 50,000 ఈజీగా వెళ్ళిపోయే ప్లేస్ అండి ఇది. సో ఇలాంటి చోట మీరు ఒక ప్లాట్ కొనుక్కోండి. ఎల్పీ నెంబర్ తో సరైన ఉంది. బ్యాంక్ లోన్ కూడా మీకు 80 to 90% బ్యాంక్ లోన్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వాళ్ళు కింద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఒకసారి నాకు ఫోన్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. కింద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. ఫర్ మోర్ థ్యాంక్ యూ సో మచ్.